సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది 4సారి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యం ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాన్సీ, కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్, కేంద్ర రోడ్ల రవాణా ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సహాయ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి అనుప్రియ పటేల్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయ శాఖ మంత్రి రామ్ దాస్ అథవాలే, రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని కేసరపల్లి వేదికగా గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. సినిమా నటుడిగా గుర్తింపు పొందిన పవన్ తొలిసారి చట్టసభలకు వెళ్తున్నారు. అందులోనూ తొలి ప్రాధాన్యంలోని మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో తమ అభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. వేదికపై పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు పలువురు ముఖ్య నేతలు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ వేదికను అలంకరించారు. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू, ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు. టీడీపీ నుంచి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరి నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యవుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, విసి జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాసు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని మోదీ మంత్రివర్గ సభ్యులతో కలిసి ఫోటో దిగారు. అనంతరం స్టేజ్ మీద ఉన్న వారితో ప్రధాని మోదీ సంభాషించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. స్టేజ్ పై ఒకవైపు నుంచి మరొక వైపు ఉన్న చిరంజీవి దగ్గరకు వచ్చారు ప్రధాని మోదీ. ఒక చేతితో పవన్ చేయి, మరొక చేతితో చిరంజీవి చేపట్టుకొని అక్కడ వారికి అభివాదం చేశారు ప్రధాని. సందర్భంగా మెగా బ్రదర్ లో మెగా ఆనందం కనిపించింది. ఆ సన్నివేశంతో ఇద్దరు ఆనందంలో ఉప్పొంగిపోయారు. దీంతో సభకు హాజరైన వారంతా చప్పట్లతో అభినందించారు. కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్లి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన ప్రజలు బాలయ్య బాబు గారు ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో శాంతి భద్రతని పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకి తెగబడుతున్నారు. వక్రీకరించే బుద్ధి చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకే ఉంది అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బాధితులు ఫిర్యాదు చేస్తామన్న పోలీసులు స్వీకరించే పరిస్థితులు లేరని మండిపడ్డారు.
ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ ఆస్తులే లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తున్నాయి. మీరు టీడీపీ కార్యకర్తల గూండాల ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారు. హింసకు గురైన బాధితులు ఆక్రందనాలు చంద్రబాబు కనిపించడం లేదా అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని, దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకి మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు, టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పకనే చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలా, మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అడగొచ్చు, ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని బుధవారం ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలు వీక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు, డ్వాక్రా మహిళలు వందలాదిగా తరలి వచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ప్రారంభం అవగానే ప్రజలందరూ ఒక్కసారిగా చప్పట్లతో కేరింతలు వేశారు. ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ వీక్షించడానికి వందలాదిగా జనం రావడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్లు సరిపడా లేకపోవడం వలన మహిళలు కొందరు నిలబడి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. అధికారులు వెంటనే స్పందించి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో నుంచోటానికి కనీసం టెంట్లు కూడా సరిపడా ఏర్పాటు చేయకపోవడంతో కొంత అసంతృప్తి చెందినప్పటికీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మహిళలు సంతోషంగా వీక్షించారు. అడుగుతో ప్రారంభించి యువగళాన్ని నెత్తి పెట్టుకొని భుజానికెత్తుకున్నటువంటి ఈ రాష్ట్ర యువత ఎన్ని ఇబ్బందులు పడుతుందో అవన్నీ గమనించినటువంటి రీతిలో పొరుగు దృష్ట్యా నుంచి మనమంతా ముక్కులు వేయించుకున్నటువంటి సంస్కార భావాలతోటి, అత్యంత వినయంతో మానవ జీవిలో ప్రతి వ్యక్తికి కూడా పరిపూర్ణమైనటువంటి మానవత వైపు దారి దీపంలా ఉండేటువంటి స్థాయిలో ఆయన పరిశ్రమి. మళ్ళీ చెప్తాను, శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి
ఒక్క ప్రభుత్వాలు ఏం చెయ్యాలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి స్థాయిలో తీసుకుపోయి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి తెలుగువాడు చెప్పినటువంటి నాటి పక్షాన్ని ఇసుమని స్ఫూర్తిగా మన తెలుగు జాతి యొక్క పరాభవ వైభవానికి గీటుగా ఇవాళ ఆరాధన శ్రీ ఎన్టీఆర్ సాధించాలనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించుకుంటున్న క్షణం. అతిరథ మహారథులు, వరల్డ్ కాన్సులేట్ జనరల్స్, సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాం అనిపిస్తుంది. దోమలు మానవాళికి ప్రధాన శత్రువులుగా పరిగణించబడతాయి. దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి దోమల నిర్మూలన ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యపడుతుంది. దోమల నిర్మూలన ప్రజల సామాజిక బాధ్యతగా భావించాలని పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్ సూచించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెదవేగి ఆషాఢే కార్యక్రమంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారి మాట్లాడుతూ వర్షాకాలంలో జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలని తెలిపారు. అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు మాట్లాడుతూ మంచినీటిలో పెరిగే మన గృహాల్లో ఉండి మన రక్తాన్ని తాగి మనకి ప్రమాదకరమైన ప్రాణాంతకమైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు మొదలగు అంటు వ్యాధులు దోమతెరలు, మస్కిటో కాయిన్స్ వాడాలని దోమల వ్యాప్తిలో అరికట్టడంలో ప్రజలు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ పూర్ణిమ, డాక్టర్ మాధవి పాల్గొన్నారు. మలేరియా మహోత్సవానికి చేసిన సూపర్వైజర్ స్టాఫ్ కి, అలాగే మలేరియా ఆశాలందరికీ నమస్కారం అండి. ఈ రోజు మెయిన్ గా ఆషాఢ మీటింగ్ తో పాటు మలేరియాకి సంబంధించిన అవేర్నెస్, జలాన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలనేది మన సూపర్వైజర్ స్టాఫ్ పాయింట్ టు పాయింట్ వివరించారు. అలాగే నా సైడ్ నుంచి కూడా ఇది సీజనల్ డిసీజెస్ కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్ లో మనం ఇంకాస్త ఎప్పుడు రోజువారీ జాగ్రత్తల కంటే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవడం, స్టోరేజ్ వాటర్ లేకుండా చూసుకోవడం, వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అవన్నీ చూసుకోవడం. ఫీవర్ వస్తే ఇమీడియట్ గా ప్రైమరీ హాస్పిటల్ కానీ దగ్గరలో ఉన్న వెల్నెస్ సెంటర్ కి కాంటాక్ట్ అయ్యి ఫీవర్ కి సంబంధించిన ప్రొఫైల్ చూపించుకొని దానంత జాగ్రత్తలు తీసుకొని జనాలందరూ మలేరియా పట్ల, డెంగ్యూ పట్ల అవేర్నెస్ ఎక్కువగా పెంచుకునేటట్టుగా ర్యాలీలు కండక్ట్ చేయడం మన సైడ్ నుంచి. వాళ్ళకందరికీ అసలు ఏ జ్వరము ఏంది, దానివల్ల వచ్చే అపాయం ఏంటి అనే ఎడ్యుకేషన్ ఎక్కువగా మన సైడ్ నుంచి చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆషాఢ కార్యక్రమంలో పాల్గొని మరి ఇక్కడ కూడినట్టు సిబ్బంది, ఆశా కార్యకర్తలకి, మరి ఆరోగ్య కార్యకర్తలు అందరూ కూడా ఈ నెల జరుగుతున్నటువంటి మలేరియా వ్యతిరేక మాసోత్సవాల గురించి మరి అందరికీ మలేరియా జ్వరాల పట్ల మరి మా సిబ్బంది అందరికీ అవగాహన కల్పించాం. ముఖ్యంగా మలేరియా జ్వరాలు మరి గిరిజన ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా కొన్ని సమయాల్లో పల్ల ప్రాంతాలు కూడా విజృంభించే అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాల కారణానికి దోమల గురించి ఏ జ్వరం ఏ దోమలు వస్తుంది అని మా సిబ్బంది అందరూ కూడా మేము వివరించాం. ముఖ్యంగా మలేరియా జ్వరం అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల ఇది మన జ్వరం వస్తుంది. తీవ్రమైన జ్వరం, చలి, వణుకు సమయంలో కిటికీలు వేసుకున్నట్లయితే మనం దోమ కొట్టు మనం సంరక్షించు. ఎందుకంటే మలేరియా అనేది ప్రాణాంతమైన వ్యాధి. మలేరియా అసెక్ట్ చేస్తే సెరిబ్రల్ మలేరియా మారి మనకు ప్రాణం పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దోమల పట్ల అవగాహన కలిగి ప్రతి ఒక్కరు కూడా దోమలు కొట్టకుండా చూసుకోవడం, అలాగే దోమ పెరిగే ప్రాంతాలు అంటే మంచినీటి ప్రాంతాలు వారొకసారి ప్రైవేట్ రైడ్ యాక్టివిటీస్ ఆచరించి మరి ఆ నీళ్ళన్నీ కూడా పరిశీలించుకొని ఓట్లు పెట్టుకున్నట్లయితే మనం జ్వరాన్ని కొంతవరకు మనం ఎక్కడికి. ఏలూరు జిల్లా లింగంపాలెం సెంటర్ సప్తగిరి హోటల్ ప్రొపరైటర్ చెన్ను ఏడుకొండలు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా సుమారు 1000 మందికి పులిహోర పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి చెన్ను శ్రీనివాస్ యాదవ్ మరియు జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గాస్పెల్ ఫర్ ఏషియా బిలీవర్స్ చర్చ్ జియోలాజికల్ మరియు బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ వ్యవస్థాపకులు కేపీ యోహానన్ నిత్య విశ్రాంతిలో ప్రవేశించిన రోజు కావున ఈ సందర్భంగా మధుర జ్ఞాపకార్థంగా కూటమి ఏర్పాటు చేసినట్లు బిషప్ సిహెచ్ జోసెఫ్ తెలిపారు. ఏలూరు నగరంలోని ఆర్సీఎం చర్చ్ ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిషప్ శామ్ సావన్, బిషప్ ఎస్ ప్రభుదాసు, రెవరెండ్ ఫాదర్ జి జోసెఫ్, డిఎన్ ఫాదర్ జె సత్యబాబు, పలువురు ప్రముఖులు, బిలీవర్స్ చర్చి వ్యవస్థాపకులు రెవరెండ్ కేపీ యోహానన్ యొక్క జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాబట్టి యేసు వారికి ప్రతివిషయం తండ్రి ఏది చెవిట కుమారుడు చూసినో అదే కానీ అంతటా అదే విధంగా ఎక్కడెక్కడ ఈ మధ్య సెలక్షన్ సమర్పించబడి కలిగించి అందరికీ ఆహ్వానించి వచ్చే చదివి మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచు. తండ్రి వృద్ధులను ఎలాగూ లేవి ప్రకటించను అలాగే కుమారుడు తనకి ఇష్టం వచ్చిన వారిని ప్రతికించు. తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు కానీ తండ్రిని కనపరిచినట్లుగా అందరూ కుమారుడు కనపరచబడిందని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారుడికి ఇచ్చినాడు. కుమారుని ఈ మహిమ వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఆహారాన్ని మీ కుమారుడు సకలను తీర్చి నీ ఉన్నతమైన ఆశీర్వాదములు మేము ఆహ్వానించినటువంటి దయచేయు. వారు ఏదైతే మాకు చూపించగలరో దాన్ని అనుసరించుకోవడానికి సహాయం మాకు దయచేసి ఈ ఆయన జ్ఞాపకాలు పెట్టుకుని నడిపించినారు. మా రక్షకుడు పోయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మధ్య కలుద్దాం. నమస్కారం.